ఆంజనేయ స్వామి ఎలా జన్మించాడు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకసారి దేవలోకంలో ఇంద్రాది దేవతలు కొలువుదీరి ఉండగా పొంజకి స్థల అనే అందాల అప్సరస బృహస్పతితో వెటకారంగా పరిహాసమాడబోయింది. ఆమె చేష్టలకు ఆగ్రహించిన బృహస్పతి, నీవు భూలోకాన వానర స్త్రీగా జన్మించమని శపించాడు బృహస్పతి. అప్పుడు పొంజకి స్థల తీవ్రమైన ఆందోళనకు లోనై ఆమె శాప విమోచనం ఇవ్వమంటూ కన్నీళ్లతో ప్రాధేయపడింది. అప్పుడు బృహస్పతి, నీవు కారణజన్ముడైన వానర వీరుడికి జన్మను ఇచ్చిన తర్వాత తిరిగి నీవు దేవలోకానికి చేరుకోవచ్చు అంటూ బృహస్పతి ఆమెను అనుగ్రహించాడు. దాంతో పొంజకి స్థల భూలోకాన అంజనాదేవిగా జన్మించి కాలక్రమంలో కేసరి అనే వానరుడిని వివాహమాడింది. శాప విమోచనార్థం తనకి వీరుడైనటువంటి పుత్రుడిని ప్రసాదించమంటూ ఆమె వాయుదేవుడిని ప్రార్థించింది. ఈ నేపథ్యంలో రాక్షస సంహారం కష్టతరంగా మారడంతో పరమేశ్వరుడి అంశతో జన్మించిన వాడి వలనే అది సాధ్యమని బ్రహ్మ విష్ణు భావించారు. అయితే పరమశివుడి వీర్యశక్తిని పార్వతీదేవి భరించలేకపోవడంతో వాయుదేవుడి ద్వారా దానిని స్వీకరించిన అంజనాదేవి గర్భం దాలుస్తుంది. అలా శివాంశ సంభూతుడైన హనుమంతుడు వైశాఖ బహుళ దశమి రోజున అంజనాదేవి గర్భాన జన్మించాడు మన ఆంజనేయ స్వామి. ఇలాంటి వీడియోస్ మీరు చూస్తున్నట్లయితే, మీకు నచ్చినట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.